మ్యాక్బుక్ ఎయిర్ M4 అయితే తీసుకున్నాడు మా హర్షిత్ గాడు. అది కూడా 65,000కే. ఈ కొత్త ల్యాప్టాప్ తీసుకోవడం ఏంటో కానీ మమ్మల్ని మాత్రం నిజంగా తిప్పి 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 పిప్పి చేసాడు. ఫస్ట్ అయితే మేము క్రోమాకి వెళ్ళి ఈడి పాత డబ్బా ల్యాప్టాప్ ఒకటి ఉంది, 10 years ఓల్డ్ అనమాట, డెల్ ల్యాప్టాప్. దానికి ఎంత ఎక్స్చేంజ్ వాల్యూ వద్దని అడిగాం. దానికైతే 11,000 వస్తుందని చెప్పాడు. తర్వాత ఏమైందో మరి, తర్వాత 11,000 రాదు 5,000 అన్నాడు. అర్జెంట్గా క్రోమా నుంచి అయితే బయటకు వచ్చాం. వెంటనే తిరిగి తిరిగి గొంతు ఎండిపోయింది. ఒక డైట్ కోక్ అయితే ఇస్తాం అనమాట మధ్యలో. ఇంకో 2-3 షాపులు ట్రై చేసాం కానీ అక్కడ కూడా బాగా ఎక్స్చేంజ్ అయితే చాలా తక్కువ చెప్తాడు. ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద యాప్ట్రానిక్స్కి అయితే వచ్చాము. యాప్ట్రానిక్స్లో అడిగితే ఆడు ఫస్ట్ 12,500 ఇస్తే అన్నాడు. ఇంకా సరే ఇక్కడే తీసుకుందాం అనుకున్నాం. కానీ మా వాడు అదృష్టం ఏంటో కానీ 12,500 వచ్చేది. ఆ పర్టికులర్ మోడల్కి 15,000 వస్తుందని చెప్పాడు. 15,000 ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ఇంకా మేము కళ్ళు కత్తుకుని తీసుకొచ్చని ఇక్కడే తీసుకుంటున్నాం. ఇంకా మనకి ఒకవేళ స్టూడెంట్ ఐడి కార్డ్ ఎవరిదైనా ఉంటే మనకి 9% ఆఫ్ అవుద్ది అనమాట టోటల్ ప్రైస్ మీద. సో స్టూడెంట్ ఐడితో సంపాదించాము. మనం కానీ ఐసిఐసి కార్డ్తో పే చేస్తే మనకి 10,000 ఆఫ్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తానని చెప్పాడు. సో ఐసిఐసి కార్డు కూడా మన వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా మనం టోటల్ ఫేర్ బ్రేక్ డౌన్ చేస్తే 99,999 ఉన్న ల్యాప్టాప్ మనకి 15,000 ఏమో ఎక్స్చేంజ్ వచ్చింది. అండ్ 9% ఏమో మనకి స్టూడెంట్ ద్వారా తగ్గింది, అంటే 9,000 తగ్గింది. అండ్ 10,000 ఏమో ఇన్స్టెంట్ డిస్కౌంట్ వచ్చింది ఐసిఐసి కార్డ్ మీద. ఇంత తిరిగిన తర్వాత ఎవడన్నా బయటికి వెళ్తాడా? మా దిలీప్ గాడు వర్షం పడుతుంది, హాట్ చాక్లెట్ తాగాలి అన్నాడు. డిఎల్ఎఫ్కి వెళ్ళి ఫ్రోజన్ బాటిల్కి వెళ్ళాము. ఇంక ఈ రోజుకైతే ఇంతే గైస్, మళ్ళీ రేపు పొద్దున్న వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.